సంబంధించి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. టీసీఎస్ మల్కీపురం మండలం శంకరగుప్తం గ్రామంలో పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ రాపాక ఆనంద్ కుమార్ మానవతా మూర్తులు సభ్యుల సారథ్యంలో సముద్ర తీరాన్ని శుభ్రపరిచి ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించారు. 1 కోటి మొక్కలు నాటే ప్రభుత్వ పథకాన్ని ఉత్సాహంగా ప్రారంభించారు. పర్యాటకులు తీరాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. బట్టేలంక సర్పంచ్ బోనం సీతారత్నం, ఎంపీటీసీ ఉమాశివ జ్యోతి గ్రామస్తులు మొక్కలు నాటి ప్లాస్టిక్ వీడనాడుతామని ప్రమాణం చేశారు. లక్కవరం ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్లాస్టిక్ రహిత జీవన శైలిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి శృంగారపు సూర్యప్రకాష్ రావు, తాతారావు సహకరించారు. ప్లాస్టిక్ వేయడం జరిగింది. అలాగే గ్రామస్తులు, ఉపాధి హామీ కూలీలు అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా. ముఖ్యంగా ప్లాస్టిక్ వల్ల మానవ జీవితానికి చాలా ప్రమాదం జరగబోతుంది. ఆ సంగతి ప్రపంచ దేశాలు గుర్తించి మన దేశం ఇంకా గుర్తించలేదు. ఎందుకంటే ప్లాస్టిక్ తగలబెట్టడం కూడా చాలా ప్రమాదకరం. క్యాన్సర్ కారకం, దీనికి ప్రమాదం జరుగుతుంది. అంచేత ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ పట్ల అవేర్నెస్, అంటే ఓ చేతి సంచి పూర్వం మనం పట్టుకెళ్ళినట్టుగా చేతి సంచి పట్టుకెళ్ళి మనం కాయగూరలు తెచ్చుకోవడం, లేకపోతే కుక్క సరుకులు తెచ్చుకోవడం అలాగే అలవాటు చేసుకోవడం. కానీ మనం ప్లాస్టిక్ విపరీతంగా వాడేసి ఎక్కడ పడితే అక్కడ పాడేయడం వల్ల ఈ రోజు మనం తగలబెట్టేస్తాం అనుకున్నాం, మన ఇంటికాడ తగలబెట్టడం ఆయనకు ప్రమాదం ఏంటనుకున్నాం. ఆ వాయువు గాలిలో ప్రవేశించి మన శరీరంలో క్యాన్సర్గా మారుతుంది. ప్రతి మనిషి కూడా వాటర్ బాటిల్, మనకి కిల్లే వాటర్ బాటిల్ తాగారనుకుంటున్నాం, కానీ అందులో కూడా లక్ష నానో పార్టికల్స్ ఉంటున్నాయి. అవన్నీ మన శరీరంలో చేరి మన మోషన్ ద్వారా యూరిన్ ద్వారా కొంత పోయినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం ఒక ఏటీఎం కార్డు అంత ప్లాస్టిక్ మన శరీరంలో ఉండిపోతుంది. దానివల్లే శరీరంలో కలవక క్యాన్సర్ కారణంగా మారి ఈ రోజున మనకి క్యాన్సర్ విపరీతమైన స్థాయిలో ఉంది. అలాగే కిడ్నీల ప్రాబ్లం చాలా విపరీతమైన స్థాయిలో ఉంది. అంటే జాగ్రత్తతో ఉండాలని ఈ కార్యక్రమం సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు మొక్కలు పెంచాలనే కాన్సెప్ట్ 1 కోటి మొక్కలు పంపిణీ కార్యక్రమం పెట్టింది. అందులో భాగంగా ఈ రోజు కూడా మన శంకరగుప్తం గ్రామంలో కొన్ని వందల మొక్కలు పాతడం కూడా జరుగుతుంది. అంచేత ప్రతి ఒక్కరూ పర్యావరణ మీద జాగ్రత్తతో ఉండాలని ఆ దిశగా మనం అందరూ కూడా, ఎందుకంటే మన ప్లాస్టిక్ ఇంటిని కవర్ ఇస్తుంది, ఫ్రీగా ఇస్తుంది అనుకుంటున్నాం. ఆ కవర్ ఏమవుతుందని ఒక ఆలోచన పెట్టుకుని మనం అందరూ ప్లాస్టిక్ ని నిర్మూలించే దిశలో ప్రయాణం చేయాలని కోరుకుంటూ ఈరోజు ముఖ్యంగా మన సముద్ర దగ్గర క్లీన్